హలో! హాయ్ ఎవ్రీవన్. 'సిటడెల్ హనీ బనీ' ఇందులో మెయిన్ లీడ్‌లో సమంత అండ్ వరుణ్ ధవన్ నటించాడు. ఇది మొత్తం 5 అవర్స్ రన్ టైమ్‌తో 6 ఎపిసోడ్‌తో ఈచ్ ఎపిసోడ్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకైతే స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్ గైస్. అక్కడక్కడ సడన్ ట్విస్ట్‌లతో సమంత కూతురు బాబాయ్ ఏజెంట్ టీమ్స్ నుంచి తప్పించుకునేటప్పుడు ఆమె చేసే చిన్న చిన్న స్టంట్స్, ఏజెంట్ యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌గా తల్లి క్యారెక్టర్‌లో సమంత చేసినటువంటి యాక్టింగ్ చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్‌కి వెళ్లే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మూవీ రివ్యూస్ మీకోసం మరెన్నో చేస్తూ ఉంటాం. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ హనీ అలియాస్ సమంత మూవీలో నటించాలనే కోరికతో ముంబైకి వచ్చి సినిమాలో హీరోయిన్‌గా పాపులర్ కావాలి అనుకుంటుంది. బన్నీ అలియాస్ వరుణ్ ధవన్ కూడా సినిమాలో స్టంట్ మాస్టర్‌గా ఉంటాడు. హనీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల బన్నీ చెప్పిన కోయట్ ఆపరేషన్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఆమె కూడా సీక్రెట్ ఏజెంట్‌గా మారుతుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటూ సీక్రెట్ ఏజెంట్స్‌గా పనిచేస్తుంటారు. బన్నీ ఒక కీలకమైన వ్యక్తిని చంపిన తర్వాత హనీ తన కూతురితో తిరిగి వచ్చిందని తెలుసుకొని ఈ ఇద్దరు తమ కూతురిని నందితాని కాపాడుకునేందుకు అండర్ కవర్‌తో పోరాడుతారు. ఈ పోరాటంలో వారికి ఎదురయ్యే సమస్యలు, వాటి వల్ల హనీ, బన్నీ కలిసి ఎలా ఎదుర్కొన్నారు అనేటువంటివి ఈ వెబ్ సిరీస్ చూస్తే మనకి అర్థమవుతది. ఇక యాక్టింగ్ పరంగా వస్తే సమంత కూతురు క్యారెక్టర్‌లో చేసినటువంటి నదియా అనే చిన్న పాప యాక్టింగ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా బాబాయ్ ఏజెంట్ టీమ్స్ నుంచి తప్పించుకునేటప్పుడు ఆమె చేసే చిన్న చిన్న స్టంట్స్ కానీ, అలాగే సమంత అయితే తల్లి క్యారెక్టర్‌లో చేసినటువంటి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక వరుణ్ ధవన్ యాక్టింగ్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక ఫైనల్‌గా ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే ఇది పర్సనల్లీ నా ఒపీనియన్ 5/2.7.